రాజకీయాన్ని వ్యాపారాత్మకం చేసేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఉమ్మడి తెలుగు ప్రజలకి ఉమ్మడి ఈ తెలుగునాడు గడ్డ మీద ఈ త్రిలింగ దేశం మీద ఉన్న తెలంగాణ బిడ్డలకి సీమాంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ ఆస్తులన్నీ రాసించాల్సినటువంటి జాతీయం చేయాల్సినటువంటి తరుణం ఇది పంపకాల కోసం జరుగుతున్నది కాదు. నా బోటోళ్ళు ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక పట్టాభి గారు చెప్పారు 2009లో రాజశేఖర్ రెడ్డి అఫిడవిట్ చూడండి, డిఫెండెంట్ 1 డిఫెండెంట్ 2 నేను ఆ ఎవిడెన్స్తోనే వచ్చా. ఇక్కడ క్లియర్గా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదా, ఆయన చనిపోక 2009లో ఇచ్చిన అఫిడవిట్. ఈ అఫిడవిట్లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మహానాయకుడని చెప్పుకోబడిన రాజశేఖర్ రెడ్డి గారు తన ఆస్తులు చిట్టా ప్రకటిస్తూ క్లియర్గా ఉంది. డాక్యుమెంట్లో చూడండి ఏం చెప్పినాడు. డిఫెండెంట్ 1 డిఫెండెంట్ 2 అంటే ఎవరు? ఇవాళ శర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం గారు కదా, వాళ్ళ మీద ఏమన్నా ఆస్తులు చూపించాడా నేను అడుగుతున్నా. ఏం ఆస్తులు లేవని చూపించాడు అంటే ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 2, 3, 4 అఫిడవిట్లు ఇచ్చారు చూడండి. ఒకటి 2009లో లోక్సభకి జరిగినప్పుడు 75 కోట్లు చూపించాడు. 2000 బై ఎలక్షన్ జరిగినప్పుడేమో ఎంపీగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి 445 కోట్లు చిల్లర అమౌంట్ చూపించాడు. తర్వాత 2014లో 416 కోట్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూపించాడు. తర్వాత 2019లో 510 కోట్ల రూపాయలు చూపించాడు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాదు, అందుకే ఇది ఒక కుటుంబ సమస్య కాదు, రాష్ట్ర సమస్య కాబట్టి డిబేట్ అయింది. ఇప్పుడు దేశ సమస్య, రాష్ట్ర సమస్య, అందుకే డిబేట్ అయింది. ఈ రోజు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నంత మాత్రాన, ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అవినీతి సక్రమం కాదు. ఈ రోజు ఐపీఎస్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఇండియన్ పీనల్ కోడ్ లో అన్ని సెక్షన్లు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ భారతదేశ న్యాయ వ్యవస్థని మాలాంటి వాళ్ళు ప్రశ్నించేది అందుకు. ఈ రోజు సెక్షన్లు చూసుకుంటే ఐపీఎస్ సెక్షన్ 420, ఐపీఎస్ సెక్షన్ 506, ఐపీఎస్ సెక్షన్ 409, ఐపీఎస్ సెక్షన్ 153A, ఐపీఎస్ సెక్షన్ 505, ఐపీఎస్ సెక్షన్ 505(2), ఐపీఎస్ సెక్షన్ 468, ఐపీఎస్ సెక్షన్ 120B, ఐపీఎస్ సెక్షన్ 500, ఐపీఎస్ సెక్షన్ 470. ఈ ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అన్ని జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఓకే, నేను అంటున్నా నాగండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉండగా నారావారి రక్త చరిత్రని ఇంత కత్తి చేతిలో పెట్టి మీ మీద ఆర్టికల్ రాస్తే ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతుండా. ఇలా తేలిపోయింది కదా, ఎవరన్నా చంపని చంద్రబాబు నాయుడే చంపిండని 2019 ఎలక్షన్కు ముందు ఊరూరు తిరిగి నారావారి రక్త చరిత్ర అంటే సాక్షి టీవీ మీద, సాక్షి పేపర్ మీద మీరెందుకు కేసు పెట్టలేదు, మీరెందుకు మూసుకొని కూర్చున్నారు? ఇది కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. ఎందుకు పెట్టడం లేదు? మీరేంటి మీరా రాజకీయ నాయకులు అంతా ఒకటనే? ఇది కదా జరగాల్సిందే. 2019లో ఆ ఒక్క హత్య రాష్ట్ర రాజకీయాలు మార్చింది, అమరావతిని నాశనం చేసింది, పోలవరం నాశనం చేసింది, రాష్ట్ర భవిష్యత్తే లేకుండా చేసింది. అందువల్ల ఆలోచించం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్తుండా, మీ నాయకుడి మీద ఇంత పెద్ద కత్తి చేతిలో పెట్టి ఒక జగతి పబ్లికేషన్ అనేటటువంటి ఒక టీవీ ఛానల్, అవినీతితో పుట్టిన ఛానల్, అవినీతి పత్రిక పెడితే ఇవాళ ఎందుకు కేసు పెట్టలేదు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు కేసు? తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టలేదు? అది ఇంకొక ఆస్పెక్ట్ కాదు. ఏంటంటే కొట్టేసిన తేడా వచ్చి బయటను పట్టాలి. ఇష్యూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు రాసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాని మీద కేసు